అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుదామండి. మనందరం కలిసి చదువుదాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మరి రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ప్రభువుకి ఎటువంటి భేదము కూడా లేదన్నమాట. వారు యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ లేక మరి ఇంకెవరైనప్పటికీ కూడా దేవుడికి ఎటువంటి భేదము లేక ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థించు వారు అందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మన ఎడల తన కృపను చూపించడానికి అనగా సహాయము చేయడానికి ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడైన దేవుడు. దేవుడి దగ్గర ఎటువంటి భేదాభిప్రాయానికి అవకాశం లేదండి. ఈనాడు మనుషులలో భేదాభిప్రాయం ఉన్నదేమో కానీ దేశమని కానీ కులమని కానీ మతమని కానీ లేక మరి రంగు భేదము కానీ ఆస్తిపాస్తుల్లో కానీ ఇలాంటి భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉన్నాయి కానీ దేవుడి దగ్గర ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారు నిజంగా యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారైతే తప్పక వారందరికీ దేవుడు కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు ఐశ్వర్యవంతుడనమాట. అంటే తను నమ్ముకున్న వారందరికీ కూడా ఆయన సహాయం చేయడంలో ఆయన చాలా ధనవంతుడు. ఆయన ఎంత ధనవంతుడు అంటే ఈ లోకము అంటే ఆకాశము భూమి అందులో సమస్తము ఆయనదే. ఆయన ఎప్పుడు కూడా లేనివాడు కాదు. మన యేసు ప్రభువుని మన విశ్వాసం ఉంచిన మనందరము కూడా ఆయన లేనివాడు కాడు. ఆయన చాలా ధనవంతుడు. తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల ఆయన కృప చూపడానికి చాలా ఐశ్వర్యవంతుడు అన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో మన దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత గొప్పవాడు, ఆయనకున్న శక్తి సామర్థ్యం ఏంటి, లేక ఆయన సహాయం చేయడంలో ఎందుకంత దిట్ట, ఆయనకి ఏముంది అని అడిగితే ఈ లోకంలో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పబడుతూ వచ్చాయి. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థనకి వెళ్లే ముందుగా ఆయన్ని అడిగే వారందరికీ కూడా ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిజంగా నన్ను విశ్వాసంతో అడుగుతున్నావా? నిజంగా నువ్వు నన్ను విశ్వాసంతో అడగగలిగితే నేను నీకు తప్పక సహాయం చేస్తాను. ఎందుకంటే నేనెంతో ఆస్తిపరుణ్ణి, నాకెంతో కలిగిన వాడును అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఐశ్వర్యము లేక ఆయనకున్న ఆస్తి ఎంతో విస్తారమైనదండి. అదెంతో గొప్ప ఆస్తి కలిగిన వాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క ఆస్తి ఇది మనం శోధించలేనిదండి, మనం లెక్క పెట్టలేదు, తూయచక్యం కాదు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు, అంత ఆస్తిపరుడు ఆయన. కాబట్టి మనం యేసు ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు నా తండ్రి ధనవంతుడు కాబట్టి నేను ఏది అడిగినా చేయగలడు అని విశ్వాసంతో నిజంగా మనం ప్రభువుని అడగగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. ఒకవేళ మనం అలాంటి నమ్మకంతో లేకుండా మనం దేవుని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఏమీ అంగీకరించగలిగిన వాడు కాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో
మన ఆయన యేసు ప్రభువారి జ్ఞాపకం చేసేది 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడును. యేసు ప్రభు యొక్క నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళు నిజంగా రక్షించబడతారండి. మీకు చాలాసార్లు చెప్పాను, మనం చేసే ప్రార్థన మనకు ఎంతగానో సహాయం చేయగలుగుతుంది. చాలాసార్లు ప్రార్థించడానికి మనం చాలాసార్లు విసుగుదల చెందుతాం, లేక ప్రార్థించడంలో ఎంతో నిర్లక్ష్యం కలిగిన వారము, ప్రార్థనలో మనం గడపలేని వారము. కాబట్టి ఈనాడు మనకి జరుగుతున్న ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిలో కూడా మనకి రక్షణ అనేది అంటే సహాయం అనేది కలగలేకుండా ఉంటుంది. నిజంగా యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి ఆయన నమ్మగలిగితే యేసు ప్రభువారు తప్పక మనకు సహాయం చేయడములో, మన రక్షించడములో ఆయన ఎంతో గొప్పవాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా నామమును బట్టి లేక నాకు ప్రార్థన చేయవారెవరు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరు. యేసు ప్రభు యొక్క నామములో మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఈ లోకంలో మనకు ఒకే ఒక నామము, అదే యేసు ప్రభు యొక్క నామము. మనం యేసు యొక్క నామములోనే ప్రార్థన చేయగలుగుతామే తప్ప ఇంకెవరి నామములోనే ప్రార్థన చేయం. ఈ లోకంలో చాలా మంది ఎన్నో నామాలు ఉన్నాయి. వారు ఒక్కొక్క నామమును బట్టి వారు వాళ్ళ దేవుని వారు అడుగుతూ ఉంటారు. కానీ మనమైతే మనకు ఒకే ఒక దేవుడు, ఆయనే యేసు ప్రభువారు. ఆయన నామములోనే మనం ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో యేసు ప్రభు యొక్క నామములను మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. మనందరికీ తెలుసు, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఆయన 12వ వచనం అంటాడు ఆయన, మరి ఎవని వలన మనం రక్షణ పొందలేము, ఈ నామమునే అనగా ఆకాశము క్రింద మరి మనుషుల్లో ఇవ్వబడే ఏ నామమును రక్షణ లేదు, కానీ ఈ నామమునే మనం రక్షణ పొందవలను అనగా యేసు నామములోనే అని అంటారు ఆయన. చూడండి, ఆయన చూపిస్తాను. మరియు ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమునను మనం రక్షణ పొందలేము. ఈ లోకంలో మనకు సహాయము అనేది ఒక యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. అది మన నమ్మకం. దేవుడు ఒక్కడేనా, ఈ లోకంలోకి ఎవరు లేరా అంటే వారి యొక్క నమ్మకాన్ని బట్టి వారు ఎలాగో ప్రార్థించినా ఈ లోకంలో వారికి సహాయం కలుగుతుందో లేదో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఆయన నామమును ఒప్పుకునే ప్రతి వారికి కూడా యేసు ప్రభువారు తప్పక సహాయం చేయగలిగిన వాడు. అందుకని ఏ నామమునైతే మనం తలుస్తామో ఆ నామములోనే మనకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో రక్షణ అనేది మీకు చాలాసార్లు చెప్పాను మీకు. 1 ఆత్మరక్షణ, 2 శరీర సంబంధమైన రక్షణ. మనకి ఈ లోకములో ఆత్మ సంబంధమైన రక్షణలోనికి మనం వచ్చాం కాబట్టి శరీర సంబంధమైన రక్షణ కూడా మనకు అవసరమై ఉంటుంది. శరీర సంబంధమైన రక్షణ ఏంటి? శరీర సంబంధంగా మనకు కావలసిన అవసరతలు, కావలసిన అక్కర్లు, మనకి ఈ లోకంలో ఏమైతే మనము అవసరతలో ఉంటున్నామో ఈ అవసరాలన్నిటినీ తీర్చగలిగిన దేవుడు ఆయన. అందుకని యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా ఆయన నమ్మినప్పుడే, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మన సమస్యలన్నింటినీ తీర్చగలడు, మన సమస్యలన్నింటి నుంచి విడిపించగలిగిన వాడు, మన ఆదుకోగలిగిన వాడు అని మనకి విశ్వాసముతో ఆయన నమ్మేము. కాబట్టి ఆయన తప్పక మనకి అదే నమ్మకంతో మనం ఉండగలిగితే ఆ దేవుడు తప్పక మనకి సహాయం చేయగలిగిన వాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు? ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. అంటే మరి ఇంకే నామములో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రంలో యేసు ప్రభువారి యొక్క నామం ఏమీ లేదు. ఎందుకంటే వాడు రోమీలు కదా, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఎంతో ఆచరించేవారు. వారు రోమా వారు యేసు ప్రభువారిని అంటే తండ్రి అయిన దేవుడిని అంగీకరించిన వారు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వారు. కాబట్టి వారు యేసు నామమును బట్టి వారు ప్రార్థించడం అనేది వారికి తెలియదు.
అందుకనే వారికి చెప్తున్నాడు ఆయన, ఓ రోమీయులారా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడుతున్నాడు. ఎందుకు అపొస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఎన్నో విషయాల్ని వారికి ఖచ్చితంగా ఖండించాడు ఆయన. శరీర సంబంధమైన యూదుడు అయినంత మాత్రానికి నువ్వు యూదుడు కాదు, ఆత్మ సంబంధమైన సున్నత పొందితేనే నువ్వు యూదుడు గాని, నువ్వు ఆత్మ సంబంధమైన సున్నత పొందకుండా శరీర సంబంధమైన సున్నతనే నువ్వు పొందితే నువ్వెలాగ యూదుడు అవుతావు? నువ్వు దేవుని యొక్క బిడ్డని ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించగలిగితే నీకెలాగ రక్షణ కలుగుతుంది? ధర్మశాస్త్రం ఒక మనిషిని రక్షించలేదే అని అపొస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఎన్నో విషయాలు ఈ రోమాల్లో ఉన్న పరిశుద్ధులైన వారికి ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ రోమాల్లో ఉన్న పరిశుద్ధులకి ఆయన జ్ఞాపకం చేస్తుంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయండి. మీరు ఏది ప్రార్థన చేసినా యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేయాల. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క నామములో మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు యొక్క నామములోనే మనకి విడుదల కలుగుతుంది. యేసు ప్రభు యొక్క నామములోనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ సమస్య ఎలాంటిదైనా సరే, మన కష్టము ఎలాంటిదైనా సరే మనం చెప్పుకోగలిగితే యేసు ప్రభు మన కష్టానికి లేక మన శ్రమకు మన యొక్క పరిస్థితికి సహాయం చేయడానికి లేక మన ఆదుకోవడానికి ఆయన ఎంతో శక్తిమంతుడైన దేవుడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎవరిని బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాము? ప్రభువు నామమును బట్టి. నిజంగా యేసు ప్రభు యొక్క నామమును బట్టి మనం ప్రార్థన చేయగలిగితే నీకు నాకు తప్పక సహాయం కలుగుతుందండి. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మన వలె ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలని అనుభవించాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన తప్పక సహాయం చేసే దేవుడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీకు బాగా పరిచయమైన మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సరే, మన దేవుడు ఎవరు అంటే ఎవరైతే శోధనల గుండా వెళ్తున్నారో, ఎవరైతే బాధల గుండా వెళ్తున్నారో, ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో అలాంటి వారికి తప్పక సహాయం చేయగలుగుతాడు. కారణం ఏంటంటే ఆయన అలాంటి బాధను అనుభవించిన వాడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన ఏదో మన బాధలు అనుభవించకుండా ఆయన మనకు సహాయం చేసేవాడు కాదు. మనం బాధలన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఈ భూమి మీద మనవలే ఆయన జీవించినప్పుడు ఎన్నో బాధలను అనుభవించాడండి, ఎన్నో శ్రమను అనుభవించాడు. అందుకనే ఆయన అంటున్నాడు, తను శోధించబడి శ్రమ పొందిన కనుక. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద సాతానుడి చేత, లోకము చేత, మనుషుల చేత శోధించబడి ఎన్నో శ్రమలను అనుభవించాడు ఆయన. ఈరోజు నువ్వు నేను కూడా అనేకమైన శోధనల చేత శ్రమలను అనుభవిస్తున్నాం. ఈ రోజున సాతానుడు అనేక రకాలైన శోధనల గుండా మనం తీసుకుని వెళుతూ మన శ్రమల పాలు చేస్తున్నాడండి. అందుకని అంటాడు, ఎవరికి దుఃఖము, ఎవరికి బాధ, ఎవరికి కష్టము అంటే నిజంగా యేసు ప్రభులో విశ్వాసము లేని వారు, ఆయన నమ్మలేని వారికి మాత్రమే అలాంటి పరిస్థితులు వస్తాయేమో కానీ యేసు ప్రభువారిని నమ్మిన వారందరికీ కూడా ఆయన సహాయం చేయగలిగిన వాడు. కారణం ఏంటంటే ఆయన అలాంటి పరిస్థితులు అనుభవించాడు. కాబట్టి తన దగ్గరికి వచ్చి ఎవరు ప్రార్థన చేసినా వెంటనే ఆ బాధను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి బాధను అనుభవించాను కదా, ఇలాంటి బాధలు అనుభవించినప్పుడు ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. అందుకనే తన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారు అందరికీ కూడా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున సహాయం చేయడంలో ఆయన ఎంతో ముందుకు వచ్చేవాడండి. అందుకని దేవుడు అంటాడు, రక్షింప నేరక ఉన్నట్లు నా హస్తం కురుచ కాలేదు అంటాడు ఆయన. నా చెయ్యప్పుడు కూడా సహాయం చేయడానికి చిన్నది కాదు, నా చెయ్యప్పుడు కూడా సహాయం చేయడానికి చాలా పెద్దది. నీ కొరకు నా చెయ్యి ఎప్పుడూ చాపే ఉంచాను. నా దగ్గరికి నువ్వు రాగలిగితే తప్పక నీకు సహాయం కలుగుతుంది అంటున్నాడు ఆయన.
కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజున యేసు ప్రభువారు అనేది ఏంటంటే, నా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీలో ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన వల్ల నీకు సహాయం కలుగుతుంది, నీ ప్రార్థన వల్ల నీకు రక్షణ కలుగుతుంది, నీ ప్రార్థనల వల్ల నీకు సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. అందుకని మనకి ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి మొదట మనం ప్రార్థించేవారు ఉంటాం. ప్రభా, నా సమస్యలు ఇలాగ ఉన్నాయి, నా కష్టం ఇలాగుంది, నా బాధ ఇలాగుంది, కాబట్టి నా సమస్యల నుంచి, నా బాధల నుండి, నా శ్రమల నుంచి నన్ను విడిపించు తండ్రి అని మనం దేవుడికి ప్రార్థన చేయనప్పుడల్లా దేవుడు మన ఆకాశం నుండి దృష్టించి మన శ్రమల్లో నుండి, మన బాధల్లో నుంచి విడిపించగలిగిన వాడండి. అదే మన నమ్మకం. ఎందుకు మనం దేవుని ప్రార్థన చేస్తున్నాము అంటే, దేవుడు సహాయం చేయగలిగిన వాడు అని, మనల్ని విడిపించగలిగిన వాడు అని. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆయన నామమును ఒప్పుకోగలిగిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దేవుడు సహాయం చేయగలుగుతాడండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు, వాడు రక్షణ పొందుతున్నాడు, రక్షించబడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు దేవుడి జ్ఞాపకం చేసంటే ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎలాగ ప్రార్థన చేయగలుగుతున్నాం? మన ప్రార్థనలో నిజంగా ఎలాంటి మరి భారం ఉంది? అందుకని దేవుడు అంటాడు, ప్రార్థనలో మనం ఎంతో భారముతో ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నామండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఒక భారముతో రావాలన్నమాట. అందుకని అంటాడు, నీ భారం యెహోవా మీద మోపుము అంటాడు. నీకున్న సమస్య ఏంటి? నువ్వు ఎలాంటి భారమును భరించుచున్నావు? నువ్వు ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్నావు? నా దగ్గరికి రా, నువ్వు నాకు మొరపెట్టు. అందుకని అంటాడు, నువ్వు నాకు ప్రార్థన చేస్తావేమో అని, నువ్వు నాకు మొరపెడతావేమో అని నేను చూస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకు సహాయం చేయాలనే. నువ్వు నాకు మొరపెడితే నీకు సహాయం చేయాలని కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనమండి. 29:12. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తిరే అని నేను మీ మనమే ఆలకింతును అని అన్నాడు. మీరు నాకు మొరపెడతారేమో అని, నాకు ప్రార్థన చేస్తారేమో అని నేను ఎప్పుడూ మీ మొర ఆలకించాలనుకుంటున్నాను. కానీ నీ మొర నాకు వినపడతలేదు, నీ మొర నాకు నా దగ్గరికి రావట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, మన మొర దేవుడి దగ్గరికి చేరాలన్నమాట. ఆకాశం ముందున్న దేవుడికి మన ప్రార్థన ఆలకించాలన్నమాట. ఆయనకి వినపడాలి. అలాగే వినపడాలి అంటే నిజంగా మనం దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా మనం ఉన్నామో, ఏ కపటము లేకుండా మనం జీవించగలుగుతున్నామో, ఆ యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుని యొక్క చెవులలోకి రుచిస్తుందండి. వారు దేని గురించి అయితే యోచన చేయగలుగుతున్నారో, దేని గురించి అయితే దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నారో, వాళ్ళు మొరపెట్టేది ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభు తప్పక వింటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, ప్రార్థన చేయి వారి యొక్క దేవుడు అంటే వారికి సహాయం చేయడంలో ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు. ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రార్థన అంటే ఎప్పుడు కూడా మన చుట్టూ కాదు ప్రార్థన. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా సంఘం బాగుండాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేస్తామన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, నీకు చెందని వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నేను మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేను ఈరోజు నిన్న బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే క్రైస్తవులను చూశాను. నాకు ఎంతో బాధ అనిపించింది. కొన్ని వేల మంది ఆ గ్రౌండ్ అంతా కూడా క్రైస్తవులు నిండిపోయారు. ఎంత పెద్ద గ్రౌండ్. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏం జరుగుతుంది అక్కడ? ఏమైనా ఏదో జరుగుతుందా అని నేను అడిగితే అన్నారు, లేదండి, ఈనాడు క్రైస్తవులందరికీ కూడా లెంటి డేస్ అంటే కదా, ఏదో క్రైస్తవుల పండగలట కదా, అందుకని వాళ్ళు ఏదో చేస్తున్నారంటే, ఏంటి క్రైస్తవులకి ఏముందని వెళ్ళి అడిగితే ఒక ఆయన అడిగారట, లెంటి డేస్ అండి, అందుకని లెంటి డేస్ అందరూ కూడా క్రైస్తవులు అందరికీ వచ్చేలా
చూసి చాలా బాధపడారు. బైబిల్లో దేవుడు చెప్పిందే మనం చేయలేకపోతున్నాం, కానీ చెప్పలేనిది చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు. చెప్పలేనిది చేస్తున్నారు. అసలు నిజమే కదా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను 40 రోజులు శ్రమ దినాలు చేయమన్నాడా? ఇది ఎవరు చెప్పారు? ఇది ఏంటి అని ఇంటికి రాగానే చాలా బాధతో దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎంతమంది నామకార్థమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అసలు నువ్వు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి? ప్రభువా, వాళ్ళని మార్చు. ఈ తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి వాళ్ళు రక్షించడానికి నేను ప్రార్థన చేశాను. నాకు చాలా బాధ అనిపించింది. నిజమే కదా. ఈరోజు మనం చూస్తున్నప్పుడు మన కళ్ళెదుట ఎలాంటివి జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వీళ్ళు పైకి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు, దేవుని బిడ్డలు అంటున్నారు, కానీ వారి జీవితంలో ఎక్కడా కూడా దేవుని చూపించే పరిస్థితి లేదు. ఎంత పరిస్థితులు ఉన్నాయంటే ఇలాంటి ప్రజల కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలి. ప్రభావ, ఎంతమందిని సాతాను అవిశ్వాసులైన వారికి నేత్రాలకు విడుదలను చేసి నిత్య నరకానికి పాత్రలు చేస్తున్నారు. వాళ్ళతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రభావ, వీటిని మార్చు, వీరిని పిలిపించి నశించిపోతున్న వారి యొక్క మనకున్న భారమే, నాశనానికి పోతున్న వారి యొక్క మనకున్న భారమే. ఈ లోకంలో మన కళ్ళెదురులో చెడిపోతుంటేనే మనం తట్టుకోలేకపోతున్నామే. మరి నిజంగా నరకానికి పోతున్నారు అంటే వాళ్ళ విషయంలో మనం ఎంత బాధపడాలి, వాళ్ళ గురించి మనం ఎంత శ్రమ పడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ భారం మనకు ఉండాలి. నీ కుటుంబంలో నీ బంధువులైన వారు, నీ బిడ్డలైన వారు, లేదా నీ కుటుంబ సభ్యులు వారి రక్షణ లేక నిత్య నరకానికి పోతుంటే వాళ్ళ గురించి మనం బాగా ప్రార్థన రాదు. మనం ఎంతగా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? వారి యొక్క రక్షణ కొరకు మనం ఎంత శ్రమ పడగలుగుతున్నాం? ఇక్కడే మనం శ్రమ పడలేదా? వాళ్ళ గురించి మనం అంత భారం లేని వారుగా ఉన్నామా? రేపు చనిపోయిన తర్వాత వారి నరకంలో ఉండి మనం పరలోకంలో ఉంటే వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉంటారు, ఎంత కేకలేస్తూ ఉంటారు. ఆ బాధను భరించలేక వారు అంత శ్రమ పడుతుంటే మనం ఎక్కడ తట్టుకోగలం? మనం చూడగలమా? అందుకే దేవుడు నశించిపోతున్న వారి ఎడల నీ బాధ ఈ లోకంలో యేసు ప్రభువు ఎంత శ్రమ అనుభవించారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు యేసు ప్రభువుకు ఆలోచన అంటే ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షణలోనికి రావాలనే యేసు ప్రభువు ఆ కలవరి శిలువ మీద అంత త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన కానీ ఈనాడు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఆ ప్రేమను గుర్తించక, ఆయన పడిన శ్రమను గుర్తించక, మరి లోకంలో తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ఇలాంటి మనుషుల గురించి మనకు నచ్చింది, మనకున్న బాధని ఎప్పుడు మన గురించి మనం కాదు కదా, మన గురించి మనం ప్రార్థించుకునే వారి కాదు, నశించిపోతున్న వారి ఎడల మనకున్న బాధని. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీకు ఎలాంటి ప్రార్థన ఉంది, నీకు ఎలాంటి భారం ఉంది? ఒకవేళ నీకు ఎప్పుడైనా భారం ఉంటే నీ బిడ్డ గురించి, నీ కుటుంబం గురించి ఏడుస్తున్నదే తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించాను. నేను ఎంత బాధపడుతున్నాను. ఆ దేవుడు ప్రతిరోజు కూడా ఈ లోకం కొరకు కన్నీరు కాలుస్తూనే ఉన్నాడండి. ఆయన తండ్రి యొక్క కృపార్షణ కూర్చొని కన్నీరు కారుస్తూ విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ నెమ్మదిగా లేడు. ప్రియ సహోదరి సోదరా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ప్రార్థనలో ఎలాంటి నిస్వార్థమైన ప్రార్థన? నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన నిస్వార్థముగా ఉండాలన్నమాట. నీ కోసమే కాదు, నీ కళ్ళెదుట ఎంతోమంది నాశనానికి వెళ్తారు, ఎంతోమంది సాతానుడి చేత మోసపరచబడ్డారు, ఎంతోమంది భయంకరమైన విగ్రహారాధనకు నిండిపోతున్నారు. ఇలాంటి ప్రజలు మనకు ఎంతవరకు బాధ ఉంది? వాళ్ళ కోసం మనం ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాము? అందుకే బైబిల్ ఏం చెప్పంటే, నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో నీకు అంత రక్షణ కలుగుతూ ఉంటుంది, నీకు సహాయం అంత కలుగుతూ ఉంటుంది. మనకు బైబిల్లో నేను చాలాసార్లు చెప్పాను, మనం అందరము మన కోసమే మనం ప్రార్థన చేసుకుంటే మనకి సహాయం దొరకదు, కానీ
మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మనకి సహాయం దొరుకుతూ ఉంటుందండి. మీ అందరికీ తెలుసు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు, మన సంపూర్ణమైన భక్తియు మాన్యతను కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు, అనగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ఈ లోకంలో మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే ఆయన ఎంతగా మనం ప్రార్థన చేయగలుగుతామో అంత సుఖముగాను నెమ్మదిగాను మనం బ్రతకాలి. నీకు నాకు ఎక్కడ నెమ్మది ఉంది అంటే ఇతరుల యొక్క శ్రమలో, ఇతరుల యొక్క కష్టంలో, ఇతరుల యొక్క బాధలో మనం భాగ్యస్వామ్యులను అయినప్పుడు, ఇతరుల యొక్క బాధలో మనం ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకి సహాయం చేయగలిగేవాడు. ఇది యేసు ప్రభువు మనకి చెప్పిన రహస్యం అన్నమాట. నువ్వు ఇతరుల విషయంలో ఎంతగా ప్రయాసపడతావో నీ విషయంలో నేను అంతగా నీకు ప్రయాసపడతాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనలో మనం ఎవరి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం, దేనికోసం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎప్పుడూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అని కాదు. ఎంతోమంది మన కళ్ళెదుట దేవుని ఎరగలేని వారు, ఎంతోమంది నాశనానికి పోతున్నవారు, క్రైస్తవులను చెప్పుకొని సాతానుడి చేత మోసపరచబడి ఎంత తప్పుడు సిద్ధాంతాల్లో వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారిని మార్చడం కొరకు ఇది మన భారం. మనం ప్రార్థన చేయగలగడం అందుకంటే ఇది నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీకు ఎన్నోసార్లు చూపించాను. సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. సమూయేలు అంటే నేను మీ కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే అది నాకు పాపం. నేను మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. సొలొమోను, సమూయేలు ఒక ప్రార్థన పడ్డాడు, ఎంతో గొప్ప ప్రార్థన పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకు, లేక ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమం కొరకు నిరంతరము ప్రార్థించేవాడు. ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. అనుకుంటాడు, నేను అలాగే చేయకపోతే అది నాకు పాపము అన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఏదో పెద్ద పాపాలు ఏమి చేయకూడదు. దేవుని యొక్క ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థించకపోవడమే మనం పాపంగా ఎంచుకున్నాము. అందుకని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయవలసింది మన కళ్ళెదుట ఉన్నవారి కొరకు మాత్రమే కాదు, సమాజంలో సాతానుడి చేత మోసపరచబడి ఎంతమంది ఎన్ని రకాలుగా నాశనం అయిపోతున్నారు. ఇలాంటి ప్రజల కొరకే మనం వారి యొక్క మార్పు కొరకే, వారి యొక్క రక్షణ కొరకే మనం ఎంతగా ప్రార్థించగలుగుతున్నాం. వారి విషయంలో మనకున్న మరి వారు ఏంటి? కాబట్టి ఈ రాత్రిలో దేవుడు ఏంటంటే నా నామమును బట్టి నువ్వేం ప్రార్థన చేయగలుగుతున్నావు? ప్రార్థన అంటే నీకోసం నువ్వు చేసుకోమని కాదు. నా మనవి ప్రార్థన అంటే ఏంటంటే నా ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్న అనేక మంది మనుషులు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ యొక్క విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలా, దేవుని యొక్క ప్రజల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. అందుకనే ప్రార్థన అంశములు అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయో ప్రార్థన అంశాలు, ఎన్ని రకాలుగా మనం ప్రార్థన చేయాలి. ఏదో 1, 2, 3 అంశాలతోటే మనం ప్రార్థన చేసి ముగించడం కాదు. కానీ మన ఎదుట ఎన్నో సమస్యలు కనపడుతున్నాయి. మన కళ్ళెదురుకున్న కనపడుతున్న ఈ సమస్యల కొరకైనా మనం ప్రార్థించగలుగుతున్నామా? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే నా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు నిజంగా రక్షణ పొందుతాడు, నిజంగా వారికి సహాయం కలుగుతుంది. అందుకనే దేవుడు ఎలాంటి వారికి సహాయం చేయబోతున్నాడు అంటే నిస్వార్థముగా జీవించేవారికి, అంటే తమ కొరకు కాక ఇతరుల కొరకు జీవించే వారి విషయంలో దేవుడు వారికి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి రాత్రి యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన మన కోసం ఆలోచించాడు తప్ప తన కోసం ఏమీ ఆలోచించలేదు. మన కోసం ఆలోచించాడు ఆయన. కాబట్టి రాత్రి మనం కూడా మన కోసం ఆలోచించేవారు కాదు, మనం దేవుడి కొరకు ఆలోచించేవారు, దేవుని యొక్క ప్రజల కొరకు ఆలోచించేవారు.
దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు రక్షణ కలుగుతుంది, నీకు సహాయం కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. కాబట్టి మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అనుకున్నా నిజంగా ప్రభువుని ప్రార్థన చేయాలి. ఎప్పుడూ కూడా ప్రార్థన చేయడం అనేది మర్చిపోకూడదు. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది దినచర్యలో ఇది అలవాటు అయిపోవాలన్నమాట. అందుకని యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నట్టు తను వాడికి చెప్తున్న యేసు ప్రభువారికి ఏంటంటే వాడికి ఒక అలవాటు ఉండదు. ఆయన వాడికి ఏంటంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి వాక్యం చెప్పడం, ప్రతి రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం యేసు ప్రభువారి వాడు. నా జీవితంలో ప్రార్థన అనేది ఎంత వాడుక, ఎంతగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎంత దేవుని సన్నిధిలో మనం కనిపెట్టగలుగుతున్నాం. అదే దేవుడు అడుగుతున్నాడు, నీకు సహాయం ఎక్కడుంది అంటే ఆ రహస్యం తెలుసుకోలేకపోతే నేను నీకు ఇచ్చిన తాళపు చేయంత పోతుంది. నువ్వు ఏది అడిగినా నేను చేయగలుగుతాను, నువ్వేది ఇప్పుడు ఏది చేయమంటే నేను చేస్తాను. ఎప్పుడో తెలుసా, నువ్వు నాకు ప్రార్థన చేసి నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా, నీకోసమే కాదు కానీ ఇతరుల యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల యొక్క శ్రమలో నువ్వు పాలుభాగస్తుడిగా ఉండాలి. ఇది దేవుడు నేర్పించేది. ఒకరి భారము ఒకరు భరించి ఇలాగ క్రీస్తు యొక్క నియమం మనం సంపూర్తి చేసేవారు. మనం చేయలేకపోయినా వారి కొరకు ప్రార్థనైనా మనం చేయగలిగించాలి. మనం ప్రార్థన చేయగలిగితే దేవుడే వారికి సహాయం పంపించగలిగేవారు, దేవుడే వారికి సహాయం చేయగలిగేవారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకు వెళ్ళేందుగా ఇటువంటి భారము మనం కలిగి ప్రార్థిస్తాం. ఎన్నోసార్లు నేను ప్రార్థన విజయాన్ని నా చుట్టూ నేను తిరుగుతున్నానే తప్ప నీకున్న భారం నాకు, నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు నీ రక్తాన్ని చెల్లించి ఎవ్వరూ నశించుకోకూడదని ఆలోచన నిజమే. కానీ ఈనాడు ఈ లోకం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, సాతాను వారిని ఎంతమందిని బంధించారు. నేను కూడా సాధ్యం ఇలాంటి వారిని చూసినప్పటికీ కూడా నాకు చాలా పరిస్థితి నేను ప్రార్థించేవాడిగా మనం ప్రార్థించేవాడిగా ఉండాలి. ప్రార్థించేవాడు మీరు బైబిల్లో చూడండి, అనేక మంది ప్రార్థన చేశారు. ఎవరి కొరకు చేశారంటే తమ కొరకు తాము చేయలేదు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేశారు. సరే, రెండు విషయాలు చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఆనాడు దానియేలు కూడా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాగ చేశాడు, ఏం చేశాడు అనేది నేను చూపిస్తాను. 3వ వచనం అండి, 9వ అధ్యాయము 3వ వచనం. అంతటి నేను గోనబట్ట కట్టుకుని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేసి ఆ చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనలు నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు యోధియా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక అని. ప్రభువా, ఈ రోజు మాకు 70 సంవత్సరాల లెక్క పూర్తయింది. మమ్మల్ని విడిపించి మా పితరులు చేసిన పాపమే వారు తిరుగుబాటే దీని అంతటికీ గల కారణం. కాబట్టి మమ్మల్ని మళ్ళా బబులోను దేశం నుంచి యెరూషలేములోకి తీసుకుని వెళ్ళు అని దానియేలు దేవుని యొక్క ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. చెరలోనికి వచ్చిన ఆ యూదుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు.
ఆత్మను నడిపించు. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, మన కోసం తను ప్రార్థించాడు. దేవుని యొక్క ప్రజల యొక్క అభివృద్ధి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమంలో ఉండాలి అనుకుని దానియేలు దేవుళ్ళు అంత బలంగా దేవుని స్థిరపరచడానికి కారణం ఏంటంటే దేవుడు దానియేలు పేరు పెట్టాడు. దానియేలు నువ్వు బహు ప్రియుడు, నాకు ఎందుకంటే ఇష్టమైన వారికి అయ్యారో తెలుసా, నీ ప్రార్థనే నన్ను ఇష్టమైన వారిగా చేసింది. దానియేలుని దేవుడు ఎందుకంత బహు ప్రియుడిగా పిలిచాడు, యథాప్రకారం యెరూషలేము తన కిటికీలు తెరిచి యెరూషలేము మోకరిని ఆయన రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. తను ఎంత దేవుడికి సన్నిహితంగా ఉండేవాడు. ఎలాంటి శాసనము సమర్పించేవాడినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానియేలు యొక్క ప్రార్థనలో ఎప్పుడూ ఆగలేదు. తన వాడు కదా, శాసనము చేయకముందు అలాగే ప్రార్థన చేశాడు, శాసనము చేయబడిన తర్వాత కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఆయన భయపడలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు బహు ప్రియుడివి నాకు. ఎందుకు నాకు అంత ప్రియుడివి అంటే నా సన్నిధిలో నాతో నువ్వు అంతగా గడిపేవాడు, నాతో నువ్వు అంత సన్నిహితంగా ఉండేవాడివి. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రజలుగా మన కోసం కాదు, దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం మనం ప్రార్థించేవాడు. దేవునికి ఎంతో ఇష్టమైన అంటే ఇట్టి మర్యాదం నాకు ఇష్టమైన. ఎందుకు నాకు ఇష్టమైందంటే మిమ్మల్ని మీరుగా ప్రతిష్ఠించుకుంటున్నారు, మిమ్మల్ని మీరుగా సమర్పించుకుంటున్నారు, ఇతరుల కొరకు సమర్పణ. మనం ఏదైనా సమర్పించుకుంటున్నామంటే మనకు బదులుగా దాన్ని సమర్పిస్తున్నాం. ప్రభా, ఇంతకంటే మా దగ్గర ఇంకేమీ లేవు, ప్రభా ఇదే నీకు ఇవ్వగలుగుతాము అని మనం సమర్పణ చేయగలుగుతున్నాం. అంతే దేవుడు అంటున్నాడు, నేను నువ్వుగా నాకు సమర్పించుకోడు, నీకు నువ్వుగా నన్ను ప్రతిష్ఠించుకోడు నాకు. ఎందుకంటే అటువంటి ప్రతిష్టతలోనికి నువ్వు రావాలని నేను కోరుతున్నాను. ఈ రాత్రి దేవుని కొరకు మనం అలాగ దానియేలు వలె దేవునికి బహు ప్రియుడిగా మనం అవ్వాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థిస్తే ఎవరు ఎప్పుడు చూసినా మీ గురించి చెప్పవలసి ఆ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవారు. వీళ్ళు నిరంతరము ప్రార్థన చేసేవారు, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా కనిపెట్టేవాళ్ళు. కాబట్టి ఈ రాత్రి తన సన్నిధిలో నా నామం బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, నా నామం బట్టి నువ్వు ప్రార్థన చేయాలంటే నన్ను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నా నామం బట్టి, నా నామమును నువ్వు ఏది అడిగినా నా నామంలో నీకు వచ్చేస్తాను. యోహాను సువార్తలో ఆయన నామములో మనం ఏది అడిగినో సరే ఆయన చేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 21 వచ్చిన వాటి 21 వచ్చిన. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదు. నా నామము నిమిత్తం చేస్తాను, ఎందుకంటే నా ఘనమైన నామం నేను అవమానపాలు చేసేవాడిని. నా ఘనమైన నామం నిమిత్తం నీకు నేను సహాయం చేసేవాడిని. కాబట్టి యేసు ప్రభు యొక్క నామము బలమైన కోటలు ఉంది. ఆయన నామములోనికి మనం వెళ్ళగలిగితే దేవుడి దగ్గర మనకి ఎంతో రక్షణ కలుగుతుంది, సంరక్షణ కలుగుతుంది. కాబట్టి ఆయన కోటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకే ప్రయాసపడేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఏమీ చేయకపోయినా ప్రార్థనైనా మనం చేయగలుగుతున్నాం. ఈ లోకం కొరకు మనం ఎంత ప్రార్థన చేయగలుగుతాం, ఎంత ఎలాంటి దుర్మార్గంగా మనుషులు జీవిస్తున్నారు, సాతానుడు వారిని ఎంత బంధించి ఎంత చెడిపోయిన స్థితిలో తీసుకెళ్తున్నాడు. అలాంటి వారిని చూసినప్పుడల్లా మనం ఎంత బాధపడుతున్నాం, ఎంతగా వారి గురించి మనం ప్రార్థించాలి.
ఈ రాత్రికాల సమయంలో అటువంటి భారాన్ని కలిగి మనం ప్రార్థిస్తాం. ప్రార్థన బాధ నాకు ఇది నా కోసం నీ యొక్క క్షేమంతో ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది రక్షకులు సాతాను వారిని ఎంతగా మరి లోపరుచుకొని వారిని ఎంతగా నుంచి నరకానికి తీసుకొని వెళ్తున్నారు. వారిని రక్షించాలి. నీ పేరు పెట్టబడిన అనేక మంది జనులను సాతానులు మోసం చేసి తప్పుడు బోధనలో తప్పుడు సిద్ధాంతాల్లో తీసుకునేది వీరిని కూడా నరకంలో తీసుకెళ్ళి వీరిని కూడా ఆ సాతానిక చేతి నుంచి రక్షించి అని మనం ప్రార్థన చేసిన వారు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రభు యొక్క సమయంలో ప్రార్థన. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటి? ఈ లోకంలో ఎంతో రక్షణ లేని వారు ఎంతో మంది నిత్య నరకానికి పాల్గొన్న వారితో ప్రార్థించారు. ఎందుకంటే ఎంత భయంకరంగా చివరి రోజుల్లోకి వచ్చారు. ఎంత మరి దేవుని ప్రజలను కానీ దేవుని యొక్క మాట ఎత్తున్నా కానీ సాతాను రోజు ఎంత భయంకరమైన క్రియలు చేస్తున్నారు. మందిరాలను పడగొట్టడం, మందిరాల్లో ఉన్నవారిని చంపడం, గాయపరచడం, అవమానపరచడం. ఇక్కడ ఇంకా రోజు రోజుకి ఏమైపోతుందో తెలుసా, మందిరాన్ని కూడా మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు పరిస్థితిలో చెప్తున్నారు, మీరు మందిరం నడిపించాలి అంటే మీకు పర్మిషన్ ఉందా, మీరు చర్చ్ పర్మిషన్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే చాలా మందిరాలను ముగించారు. దేవుడు మందిరానికి వచ్చే దేవుని ప్రజలంటే ఇబ్బంది పడుతున్నారు కదా. నువ్వు క్రైస్తవుడువా? మరి క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడు ధైర్యం ఉన్నావా? నీ సర్టిఫికేట్ మార్చుకున్నావా? మార్చుకోకపోతే ఇప్పటికైనా సరే వీళ్ళు మార్చుకో, లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా దేవుని మందిరానికి రావడానికి అవకాశం లేదు. ఒక్కొక్క చోట ఎంత భయంకరంగా వేస్తున్నారు తెలుసా. ప్రభు యొక్క రాబట్టి ఇవే చూసి దేవుని యొక్క సంఘంలో హింస ప్రారంభమవుతుంది. ఈ హింసలో తేలిపడతారు దేవుని ప్రజలకు. దేవుని కొరకు ప్రాణాలను లెక్క చేయకూడదు. దేవుని కొరకు చావడానికే ఇష్టపడతారేమో కానీ ఏ లోక సంబంధం లాభంతో వాడు తిరిగి వెతుకు వెళ్ళేవాడు. ఎన్ని శ్రమ అయినా సరే భరించడానికి ఇష్టపడేవాడు. కాబట్టి నాకు దేవుడు ఎంతమంది ఎంత భయంకరంగా భావిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో పరిచయలో ఉన్న పరిశుద్ధులైన వారితో రక్షించబడి ఎంతోమంది దేవుని యొక్క ప్రజలు ఎన్నో సమస్యలతో బతుకున్నారు. వారితో ప్రార్థించారు. కుటుంబంలో ఉన్న సమస్యలతో ప్రార్థించేది, వారి ఆత్మీయంగా ఎదుగుదలతో ప్రార్థించేది. ఆత్మీయంగా ఎదగడానికి మరి శరీర సంబంధమైన కార్యములు ఏవైతే వారిని ఆత్మీయంగా ఎదగకుండా ఆటంకపరుస్తున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించి ఆత్మానుసారంగా జీవించుకునే ప్రభు వారికి సహాయం చేసేవారు ప్రార్థించేది. ఎన్నో కోట్ల మంది ప్రజలు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని ఎదుట సాతాను చేత బంధించబడి నిత్య నరకానికి పాత్రలో ఉన్నారు. వారిని దేవుడు సాతానిక చేతి నుంచి విడిపించేలాగా వారి మనోన్నతగా తయారు చేసేందుకు ప్రార్థించేది. మూడుగా నమ్మకంగా సేవ చేస్తున్న దైవ సేవకులు వారి సమస్యలో కానీ, వారి ఆరోగ్య సమస్యలో కానీ, వారి ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దేవుడు సహాయం చేసి సంఘాన్ని దేవుని రాకడతో సిద్ధపరిచే విషయంలో అందించాలని ప్రార్థించేయాలి. ఇలాగా మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు ఎంతో భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు. దేవుని ఎరగవారు. రెండుగా మన దేశంలో ఈ బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న ఈ 4 పేర్ల వారు, ఆర్ఎస్ఎస్ వారు కానీ, శివసేన కానీ, బజరంగ దళ వారు కానీ, విశ్వ హిందూ పరిషత్ వారు కానీ ఈ బీజేపీ వారితో కలిసి ఎంత అరాచకమైన కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ వీడియో చూసాము. సతీష్ గారిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చేత ప్రమాణం చేయిస్తారు. మన సతీష్ గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ మన రాష్ట్రంలో ఉన్నారు. మన రాష్ట్రం నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. క్రైస్తవుడుగా ఎవరు మారడానికి ఒప్పుకోకూడదు. అలా మారిన వాడు ఉంటే మా ఊరి నుంచే వెలివేస్తామని ప్రతి పట్టణంలోనూ, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళతో ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రమాణం చేస్తున్నారు. ఇక్కడ ఆ రాష్ట్రంలో ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళు హిందువుగానే మారాలి. ఒకవేళ హిందువుగా మారకపోతే
వాళ్ళు మన రాష్ట్రంలో ఉండంటారంటే ఎంత భయంకరంగా వాళ్ళ ప్రమాణం. ఈ రోజున ఇంకా లోకంలో ప్రతి చోట కూడా దేవుని ప్రజలైతే నమ్ముకునే పరిస్థితి లేదు. ప్రతి చోట కూడా సమస్య. ఎందుకంటే అంత చివరి రోజులకు వచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని ప్రజలు ఆయన రాకడలో లేక మరణం వచ్చిన దేవుని రాజ్యం తప్పుకోకున్నట్టుగా దేవుడు వారిని కాపాడాలని ప్రార్థించారు. అలాగే ప్రార్థన చేయండి. అలాగే మనతో కలిసి పనిచేస్తున్న దైవజనులు ప్రార్థన చేయండి. అలాగే కొండపల్లి రాజీవ్ నుండి ఏ దేశంలో ఉన్న విశ్వాసంతో ప్రార్థన చేయండి. వాళ్ళ క్షేమం. అలాగే లెక్కల పనులతో జోనాథన్ చేస్తున్నారు. దేవుడు వారికి సహాయం చేసేలాగా వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచారు. వారికి కావాల్సిన ప్రతి అవసరం దేవుడు అందించి నిర్మాణం ప్రభు సహాయం చేసేవారు ప్రార్థన చేయండి. అలాగే దేవుడి మాటికి గారు ప్రార్థనలో ఉంటున్నారు. వారి ఆరోగ్యంలో ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో విశ్వాసం ప్రార్థన చేద్దాం. దేవుని మందిరం నడిపిస్తున్న ప్రతి విశ్వాసం ఆత్మీయంగా దేవుళ్ళు నిలిచిపోయేలాగా వారి దేవుని కొరకు నమ్మకంగా జీవించేలాగా మరి వారి కొరకు వారి ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయండి. వారి ఆత్మీయ సమస్యలు ప్రార్థన చేయండి. అలాగే మన వ్యక్తిగత జ్ఞానం మనకున్న సమస్యలు ప్రార్థిస్తాం. అలాగే మీ ప్రార్థనలో చూసుకోండి. 24-25 తేదీలో అనగా శనివారము ఆదివారము రాఘవపురంలో తిమోతి బ్రదర్ పరిచయం పెడుతున్నాం. దేవుడు ఆ పరిచయంలో దేవుడు వారికి అవసరం గురించి సంఘము క్షేమం గురించి చెందేలాగా విశ్వాసుల ఆత్మీయ అభివృద్ధి గురించేలాగా వారి పరిచయంలో కావాల్సిన అభిషేకాన్ని దేవుడు అందించాలని ప్రార్థన చేయండి. కొంత సమయం మళ్ళా ప్రభు యొక్క సహాయం కొరకు మరి ఆదివారం పరిచయంలో ప్రార్థన చేయండి. ఇక్కడ వారిని అభిషేకించుకోవాలి. కొంత సమయం ప్రభు యొక్క సభ్యులు ప్రభు యొక్క పరిచయం కొరకే ఒక ప్రార్థనలు గడుపుదామండి. ఆ రీతిగా కొంత సమయం మనం